శివశక్తి ఛానల్కి స్వాగతం. వెనకట వీడియోల్లో మనము ఏమి నేర్చుకున్నాము, ఎవరెవరి కర్తవ్యాలు ఏమేమి అని మనము తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునరపి జననం పునరపి మరణం అనే ప్రవచనం గురించి మనము అర్థం ఏమిటి దానికి అనేది కూడా తెలుసుకుందాము. ఆ ప్రవచనం అంతా పూర్తిని కూడా మనము ఇప్పుడు చదువుకుందామా. ఇప్పుడు పునరపి జననం పునరపి మరణము అనే ప్రవచనము వినండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదోస్తారే కృపయా పారే పాహి మురారే. ఇది ప్రవచనం అండి. దీని అర్థం మనం తెలుసుకోవాలంటే మనము ఒక కథని వినాలండి. ఆ కథ ఏమిటిని నేను ఇప్పుడు చెబుతాను, మీరు వీడియో పూర్తిగా వినండి. మన భారతదేశమును కొన్ని వేల లక్ష సంవత్సరాల వరకు పరిపాలించాడంట భరతుడు. ఆయన ఎంతో భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తి ఈ భరతఖండాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పటికీ ఆయన పేరే ఈ భరతఖండానికి భరతన పేరే భారత అని వచ్చింది. ఆయన ఒక్కనాడు అనుకున్నాడు, ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను, ఎంతకాలం భోగం అనుభవిస్తాను, నేను ఇక్కడి నుంచి బయలుదేరి పునరాశ్రమానికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి నేను తపస్సు చేస్తాను. అక్కడ శాలిగ్రామాలు దొరుకుతాయి. వాటితో పువ్వులు తెచ్చి దర్భాలు తెచ్చి తులసి దళాలు తెచ్చి పూజిస్తూ తపస్సు చేస్తాను అని పునరాశ్రమానికి వెళ్ళిపోయాడంట. ఒక్కరోజు ఒక్క లేడీ నిండు గర్భముతో పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళలోకి దుంకింది. ఆ లేడీ అంటే ఏమిటంటే జింకండి. అది ఏమిటికి పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళకి దుంకింది అంటే, ఎక్కడో ఒక పులి గర్జన అయిని ఆ గర్జన సౌండ్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ భయపడి పరిగెత్తు వచ్చి దుంకేసింది నీళ్ళకి. అది నిండు గర్భంతో ఉన్నందుకే తనకి ప్రాణం విడిచేటప్పుడు తన చిన్న లేడీ పిల్లని పుట్టింది తనకి. తన తల్లి చనిపోయింది. అదే సమయానికి పుష్పాలకెళ్ళిన భరతుడు చూశాడు. చూసిన వెంటనే అయ్యో పాపమని ఈ లేడీ పిల్లని తన ఆశ్రమానికి తెచ్చుకొని నేను పెంచుకోవాలి, లేకపోతే ఇది కూడా పాపము చనిపోతుంది అని ఆ పిల్లని ఆశ్రమానికి తెచ్చుకొని పెంచుకుంటాడు. పెంచుకుంటే దాన ధ్యానమే అయిపోయింది. ఎవరికి? భరతునికి. ఆ పిల్ల ఎటు వెళ్ళినా ఎక్కడ పులులు తినేస్తాయో, ఎవరు వేటాడేస్తారో దానిని అని అదే ఎటువైపు వెళితే అటువైపే చూసుకొని ఆలోచిస్తూ ఉండేవాడు భరతుడు. అది బయటికి వెళ్ళి తిరిగి పరిగెత్తుకుంటూ వస్తే దానినే చూస్తే ఎంత బాగా పరిగెత్తుకుంటూ వస్తుందో అని చాలా ఆనందపడిపోయేవాడు. అది తన కొమ్ములతో కుమ్మితే దగ్గరకు వచ్చి దాని ఎంత బాగా కుమ్ముతుందో, నన్ను ఎంత ఇష్టపడుతుందో అని దాని ముద్దలాడేవాడు భరతుడు. అలాగే ఈ లేడీ పిల్ల గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఇలా తపస్సుని మరిచాడు. ఒక్కరోజు తనకు అంత్యం జరిగేటప్పుడు దేవుణ్ణి
మరిచి ఏ లేడీ పిల్లనే అయ్యో నేను వెళ్ళిపోతే ఏమవుతుందో అని ఏడుస్తూ తనను చూస్తూనే కళ్ళు మూచాడు. అప్పుడు దేవుడు చూసి, అయ్యో భరత, నీకెందుకు ఈ లేడీ పిల్ల పైన అంత ఇష్టము అని దేవుడు చూసి, దేవుడు మళ్ళీ తనకి లేడీ పిల్లగానే జన్మనిచ్చాడు భరతునికి. అందుకే మనిషి చనిపోయేటప్పుడు అన్నీయూ మరిచి దేవుణ్ణి తలుచుకుంటూ మరణించాలి. దీన్నే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహిమురారే అంటారు. మనము ఏది గురించి ఆలోచిస్తూ మనము చనిపోయేటప్పుడు ఉంటామో అదే జన్మము మళ్ళీ ఎత్తుతాము అని దీని అర్థము. మీకందరికీ ఈ పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవచనం గురించి అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రవచనము విన్న వాళ్ళకి, ఈ కథను విన్న వాళ్ళకి ఆ భగవంతుడు మంచి చేస్తాడని నేను అనుకుంటాను. భగవంతుడు మనకందరికీను భగవంతుని ఆశీస్సులతో మనం అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని తావా నేను కోరుకుంటాను. అందరికీ శుభం కలగని. మా ఛానల్ శివశక్తి ఛానల్ని ఎవరు చూస్తారో వాళ్ళందరూ కూడా మా శివశక్తి ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మరవకండి. మరవకుండా చేసుకోండి. అందరికీ శుభం కలగని.